పులిహోర ఆవకాయని తయారు చేసుకోవడానికి ముందుగా మనము కొంచెం మంచినీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక గిన్నెలో బాగా మరగనివ్వాలి. బుడగలు వచ్చే వరకు వాటర్ బబుల్స్ లాగా వచ్చే వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. వాటిలో మళ్ళీ చల్లటి నీరు కానీ నార్మల్ నీరు పడకుండా చూసుకోవాలి. తర్వాత దాన్ని ఆవపిండిలో కలిపి ఇలా గరిటె జారుడులాగా కలుపుకొని దోసపిండిలాగా ఒక పలచని పళ్ళెల్లో లేదా కంచంలో పరిచి ఎండలో పెట్టాలన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో మనము వెళ్ళి స్పూన్తో కానీ ఒక గరిటెతో కానీ పైనుంచి కిందకి కింద నుంచి పైకి కదుపుతూ ఉంటే పైన అయితే అట్టలా కడుతూ ఉంటుందన్నమాట. తర్వాత కింద తడిగా ఉంటుంది. పైన కింద కలపడం వల్ల మొత్తం అంతా పొడి పొడిగా అవుతుంది. లాస్ట్కి ఎండిపోయేసరికి ఈ రకంగా అయింది. తర్వాత నేను మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేశాను అనమాట, ఉండలు అవి లేకుండా. అయితే ఈ ఆవపిండి కొలత ఎలా తీసుకోవాలంటే ముందుగా ముక్కల్ని ఒక గ్లాస్ కానీ ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ ఏదో ఒక మెజర్మెంట్ తీసుకోవాలి, కొలుచుకోవాలి. ముక్కలు ఎన్ని వచ్చాయో అంటే 4 వంతుల ముక్కలకి 1 వంతు ఆవుపిండి వేయాలన్నమాట. 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ ఆవుపిండి వేయాలి. నాకు 4.5 గ్లాసుల దాకా వచ్చింది. అందుకని కొంచెం ఆవగాటు ఉంటే బాగుంటుందని 1 గ్లాసు పావు వరకు ఆవుపిండి వేశాను. అయితే దాన్ని నీళ్ళల్లో తడిపి ఆరబెట్టేసాను అనమాట. అయితే ఈ ముక్కల్ని మనము చెక్కు తీయకుండా చెక్కుతోనే, అంటే టెంక ఉండవసరం లేదు, చిన్న చిన్న ముక్కలుగా ముక్కలు పచ్చడికి పెట్టుకున్నట్టు కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నవి కాకుండా ఒక మాదిరిగా. ఇదైతే మా వాళ్ళు ఇలా కొంచెం చిన్నగా కట్ చేశారు, కానీ ఇంకా కొంచెం ఒక పిసరు పెద్దవి తరుక్కోవచ్చు. అయితే దాంట్లో నేను ముందు రోజు ముక్కలు కట్ చేసినప్పుడు ఈ ఆవపిండి ఎండేలోపు కొద్దిగా మబ్బుగా అది ఉందని ముందుగానే ఉప్పు వేసేసి ముక్కల్లో అలా ఉంచేసానమాట. ఉప్పు 4 గ్లాసుల ముక్కలకి ఒక అర గ్లాస్ వరకు ఉప్పు వేసాను. 3/4 గ్లాస్ వరకు కారాన్ని తీసుకున్నాను. 1.5 గ్లాసు వరకు ఆవపిండి తీసుకున్నాను అనమాట. అయితే ఈ ఉప్పులో ఊరేసిన ముక్కల్ని నెక్స్ట్ డే ఎప్పుడైతే ఆవపిండి ఎండిపోయిందో దాన్ని మిక్సీ జార్లో ఆడేసాక ఆవపిండి ఇంకా కారం కూడా వేసి కలిపేసాను. కొద్దిగా తగినంత పచ్చి నూనె కూడా వేసాను అనమాట. చూసారు కదా, ఇలా ఆవపిండి కారం కలిపేసాము. ఉప్పు ముందుగానే వేసుకున్నాం కాబట్టి కలిపేసాను. ఒకవేళ మీకు ఎవరికైనా బాగా ముక్కకి పులుపు ఎక్కువ ఉండి కొంచెం ఉప్పు పడుతుందంటే తర్వాత ఇది ఊరిపోయిన తర్వాత చూసుకోవచ్చు. నేను కొద్దిగా పచ్చి నూనె కూడా వేసి కలిపేసి బాగా దీన్ని ఒకరోజు ఒక 2-3 గంటల పాటు ఎండలో పలుచగా కొంచెం కలిపి ఎండబెట్టాను అనమాట. గిన్నెతో పాటుగానే ఎండబెట్టాను. తర్వాత తీసేసి దాని మీద పోపు పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ తయారు చేసిన పదార్థాన్ని మొత్తం మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే నేను కొద్దిగా క్వాంటిటీ చేశాను కాబట్టి మొత్తంలో పెట్టేస్తున్నాను. అయితే దీంట్లో పప్పు నూనె తీసుకొని కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నూనెని చల్లారనిచ్చి తర్వాత ఇందులో కలుపుకుంటే పులిహోర ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇది పులిహోర ఆవకాయ తయారు చేసే సరైన పద్ధతి అనమాట. చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.